హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వాళ్ళని మనం ఏమనొచ్చు? ఇంట్రాడే ట్రేడర్స్ అనొచ్చు అనమాట. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, అంతే కదా. మనం చేసే పని కూడా అదే కదా. సో ప్రతిరోజు చేపల వేటకి వెళ్తే పుష్కలంగా చేపలు పడతాయా? గ్యారంటీ లేదు. ఒక్కోసారి చాలా ఎక్కువ సార్లు కూడా ఏ విధంగా అంటే ఎటువంటి చేపలు పడకుండా కూడా ఖాళీ షిప్తో, ఖాళీ పడవలతో వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చేపలు పడే అవకాశం చాలా తక్కువ. కానీ పట్టే విధానం మార్చుకుంటారా? పట్టే విధానం అదే, అది మాత్రం మార్చకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక మత్స్యకారుడు ప్రతిరోజు తన ప్రయత్నం ఏదైతే ప్రతిరోజు చేస్తాడో అలాగే సముద్రంలోకి వెళ్ళాడు, చేపలు పడలేదు. ఈరోజు ఖాళీగా మిగిలిపోయింది, బోట్ అంతా ఖాళీగా ఉంది, తన ప్రయత్నం అంతా కూడా వృధా అయింది. కానీ రేపు తప్పకుండా పడతాయి. ఇదే కదా మనిషి కొత్త ఆశ. సో రేపటి సూర్యుడు కొత్త అవకాశం తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే సామాన్య మానవుడు అనుకునేది ఏంటి? ఈరోజు అదృష్టం లేదేమో, అదృష్టం బాగోలేదేమో, కానీ రేపటి ఆశ మీదే కదా ప్రతి మనిషి కూడా జీవించేది. మళ్ళీ మరుసటి రోజు సూర్యుడు ఫ్రెష్గా ఉదయిస్తాడు, కొత్త ఉత్సాహంతో ఉంటాడు. మన ఈ మత్స్యకారుడు కూడా మళ్ళీ సముద్రంలోకి వెళ్తాడు, తన పద్ధతి అదే, తన వల అదే, తన చేపలు పట్టే విధానం కూడా అదే. ఇందులో ఏ మార్పు ఉండదు. కానీ ఈరోజు అదృష్టం బాగుంది, బుట్ట నిండా చేపలు పడ్డాయి, కష్టం ఫలించింది, అంతే కదా. సో ఏదైనా సరే శ్రద్ధగా, బాధ్యతగా, పట్టుదలగా, అలాగే అకుంఠత దీక్షతో చేయాలి. సో ఈ లక్షణాలు మీకున్నాయా? చక్కగా నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ ఏమీ తప్పు కాదు, కాకపోతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నాకు వచ్చింది మాత్రమే నేర్పిస్తాను మీకు, అంతేగాని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా కోటాను కోట్లు సంపాదించవచ్చని మాత్రం చెప్పకూడదు కూడా. ఏమో ఒక్కొక్క రోజు ఖాళీ చేతులతో మనం కూడా వెనక్కి రావాల్సి ఉంటుంది. దానికి కూడా సిద్ధపడాలి. అందుకు సిద్ధపడితేనే నన్ను కాంటాక్ట్ చేయండి, ట్రైనింగ్ చక్కగా తీసుకోండి. ఇంట్రాడేలో అద్భుతాలు చేయొచ్చు. నమ్మకం ఉంటేనే నన్ను సంప్రదించండి, లేకపోతే వద్దు. ఈ స్టాక్ డెలివరీ 1% డైలీ 1% గ్రూప్ గురించి చాలామంది మెసేజ్లు పెడుతుంటారు. అంటే ఖచ్చితమైన హామీ ఇస్తే జాయిన్ అయిపోతామని చెప్పి. ఖచ్చితమైన హామీ నేను ఎందుకు ఇస్తాను? నాకేంటి అవసరం? మీరు నేర్చుకోండి, మీరు సంపాదించాలనుకుంటే ఒక రూపాయి నష్టం లేకుండా నేర్చుకునే విధానం, సంపాదించే విధానం చెప్తాను. అంతేగాని మీరు చెప్తే జాయిన్ అయిపోతాం సార్, గ్యారంటీ ఉందా? ఇటువంటి వేస్ట్ మాటలకి నా దగ్గర టైం లేదు. నేను అటువంటి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయను. కాకపోతే గత జూలైలో మనం ఏం సాధించాం, ఎంత సాధించాం ఒకసారి వివరంగా చూడండి. జూన్ 30వ తారీఖు నుండి జూలై 31 వరకు దాదాపుగా మనం ఒక 36 స్టాక్స్లో ట్రేడింగ్ అయితే ఇచ్చేస్తాం. అద్భుతంగా చేసాం. కేవలం రెండు స్టాక్స్లో మనకి 1% రాలేదు. 0.8% ఒక దాంట్లో వచ్చింది, 0.6% ఒక దాంట్లో వచ్చింది. బ్రహ్మాండంగా ఎగ్జిట్ అవుతాం. కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండం, సంతోషం, నష్టమే లేదు. స్టాక్ డెలివరీ ఈక్విటీలో, స్వింగ్ ట్రేడింగ్లో భయపడిపోయి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరమే లేదు, నష్టంతో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను. మనం చేసిన 36 స్టాక్స్లో 4 స్టాక్స్ 8, 7, అలాగే ఒక స్టాకు 9% వచ్చింది, 5% వచ్చింది, 4% కూడా వచ్చింది. 1.3%లో ప్రతిరోజు ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాను. 1.3% ఎందుకు చెప్పారంటే 1% మనం మిగులుతుంది. ఆ రిమైనింగ్ 0.3%లో బ్రోకరేజీ కమిషన్స్ ఇవన్నీ పోయినా పర్లేదు. ప్రతిరోజు 1% బ్రహ్మాండంగా తీయచ్చు, రొటేషన్ బ్రహ్మాండంగా తీయచ్చు. ఈ జూలై మొత్తం మీద మనం 50,000 అంటే 3 లక్షల రూపాయలు, ప్రతిరోజు 50,000 రూపాయల చొప్పున 6 స్టాక్స్ చొప్పున మనం రొటేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి 61,000 వచ్చింది. అంటే 3 లక్షలకి 61,000 అంటే 20%. హ్యాపీయా కాదా? కాకపోతే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. కాస్త ట్రైనింగ్ తీసుకొని నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే అది చేయాలని చెప్పి వెయిట్ చేయిస్తున్నాను మన మెంబర్స్ చేత. ఎలా అంటే ప్రతిరోజు కూడా మనం ఎంటీఎఫ్ చేయవచ్చు. మొదటి నెల వచ్చిన లాభంతో మనం కాస్త రిస్క్ చేయవచ్చు. ప్రతిరోజు కూడా ఒక 5 టైమ్స్ కామన్గా ప్రతి స్టాక్లో కూడా మనం చేసేది మోస్ట్లీ F&O స్టాక్స్ కాబట్టి 5 to 8 టైమ్స్ కూడా వస్తాయి మనకి. సో మినిమం ఒక 5 టైమ్స్ అంటే 50,000 రూపాయలతో ప్రతిరోజు 5 టైమ్స్ అంటే 2.5 లక్షల రూపాయల చొప్పున మనం మన దగ్గర ఉన్న 3 లక్షలని 15 లక్షలుగా ట్రేడ్ చేస్తాం. అప్పుడు ఒక 1 మంత్లో వచ్చే ప్రాఫిట్ మీకు 5 to 6 టైమ్స్ అవుతుంది కదా. ఇది ఒక 1 మంత్ తర్వాత స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతి మంత్ కూడా మనం బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. మన టార్గెట్ బ్రహ్మాండం. ₹1,00,00,000 వస్తుందా రాదా సమస్య కాదు. మనం చేసేది పద్ధతి ప్రకారం చేసుకుంటున్నామా లేదా, చేసుకుంటూ వెళ్తున్నామా లేదా. అలాగే స్టాక్స్లో ఎక్కడ కూడా మనం స్టక్అప్ అవ్వకూడదు, మెయిన్ థింగ్ అది. ఎక్కడైనా హెల్డ్ అయిపోయాం అనుకోండి, మన క్యాపిటల్ అంతవరకు లాస్ అవుతుంది.
సో ఇది లేకుండా మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ మంత్ జూలై మొత్తం మీద బ్రహ్మాండ లాభాలైతే సంపాదించాం. సో ఇటువంటి విషయాల మీద అవగాహన పెంచుకోవాలి, జాయిన్ అవ్వాలి. అంతేగాని మీతో గంటలు గంటలు మాట్లాడి మీకు నచ్చిన హామీలు ఇచ్చే పరిస్థితి అయితే నా దగ్గర లేదు. నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చితేనే కాంటాక్ట్ చేయండి, నచ్చితేనే వీడియో లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.